అందరికీ నా తరపు నుంచి హైదరాబాద్ పోలీస్ తరపు నుంచి పేరు పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారన్న పైన కూడా